జూన్ 4 ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి అండి. ఎందుకమ్మా? ఆయన చేసే మంచి పనులండి. మంచి అంటే ఏం చేశారు? డాక్రా మాఫీ అయిందండి మాకు. ఉమ్, తర్వాత మాకు రైతు భరోసా వస్తుంది, మా అబ్బాయికి ఏమో అమ్మ కూడా వస్తుంది. ఉమ్. దాని గురించి అండి ఆయన చేసే మంచి పని పెట్టే మళ్ళీ సీఎం అవ్వాలని మళ్ళీ వేసామండి ఓటు. ఓకే. మరో వారంలో కౌంటింగ్ జరగనుంది కదా, విజయ సంకరం ఎవరు మోగిస్తారు, జగనా చంద్రబాబు? జగన్మోహన్ రెడ్డి గారండి. జగన్ పాలన మంచి జరిగిందా, చంద్రబాబు పాలన మంచి జరిగిందా? జగన్ పాలనండి. చంద్రబాబు పాలన ఏం జరిగిందండి, డాక్రా ఇస్తామన్నారు, ఇవ్వడం మానేశారు. మేము కట్టేస్తాం, మీరు కట్టకండి అమ్మ అంటే 8 నెలలు కట్టడం మానేసామండి. 8 నెలలకి 8,000 వడ్డీ వేయించుకొని కట్టారండి. 20,000 ఇచ్చారండి, 20,000 ఆయన వడ్డీకి వచ్చాయండి. జగన్ సీఎం అవుతాడని వైసీపీ వాళ్ళు, చంద్రబాబు సీఎం అవుతాడని టీడీపీ వాళ్ళు అంటారు, మీరేమంటారు? మాకు జగన్మోహన్ రెడ్డి వస్తారనుకుంటున్నాం. ఓకే. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారా, చంద్రబాబు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారండి. ఓకే. జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు, మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. మరి గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువ జరిగింది కదా, ఏ పార్టీకి అనుకూలంగా ఉందనుకుంటున్నారు? వైసీపీకేనండి. వైసీపీగా చేసాము, వైసీపీ వస్తుందండి అంతైనా. మరి ఇది వరకు మరి గ్రామంలో ఉన్నటువంటి సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, విలేజ్ క్లినిక్లు కానీ ఇలాంటివి ఏమి ఉండేవి కాదు కదా, మరి అప్పుడు ఏం చేసేవారు మీరు? అప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి. ఇప్పుడు దేనికి కూడా ఇబ్బంది పడే పని లేదండి. వాలంటీర్ వ్యవస్థ బాగుందండి. వాలంటీర్లు వస్తారు, ఏదంటే అది మాకు ఏం కావాలన్నా వాళ్ళు చూసుకుంటున్నారండి. దాని గురించి తెల్లవారే 4 గంటల కల్లా లేచి ముస్లిం ఉడక్కి డబ్బులు తెచ్చిస్తే ఎంత ఇబ్బంది పడకుండా హ్యాపీగా తీసుకుంటేవారండి. ఆయన చెప్పిన మాట కరెక్ట్గా చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే ఆయన మళ్ళీ సీఎం అవుతారండి. మరి చంద్రబాబు పాలనలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఇలాంటివన్నీ, కార్పొరేషన్ లోన్స్ ఇవన్నీ ఇస్తానని చెప్పారు, ఇవన్నీ చేశారా? అవన్నీ వైసీపీ వాళ్ళకి అయితే ఏమి లేవండి. మీరు ఆ పార్టీ, మీరు ఈ పార్టీ, మాకు తెలుగుదేశం వాళ్ళకి కానీ మీకు ఏమని మేము రాంకోళ్ళకి వెళ్ళా సరే మమ్మల్ని వెనక్కి పంపించేవారండి. అలాంటి ఇబ్బందులు అన్నీ తెలుసుకొని ఇంక వీళ్ళు ఇంతే కదా అనేసి మేము వైసీపీకి వేసామండి ఓటు. మాకు జగన్మోహన్ రెడ్డి గారికి కావాలండి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు ఫైనల్గా? మాకు జగన్మోహన్ రెడ్డి గారికి 150 పైన వస్తాయండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి.